ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవునిందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. భక్తుడి విధంగా అంటున్నాడు, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములలో సమానుభావం గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకటి ఇటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇదివరకే నేను గెలిచితేనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనుటకై పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మా మనసు పెట్టుకొనక మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు నీతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుటకు సహాయము దయచేయమని మేము వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరపడుచు నీ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకు పరిగెత్తుటకు కృపచూపమని సదాకాలము నీతో కూడా ఉండే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.